నమస్కారం. సుఖీభవకు స్వాగతం. టీబీ జబ్బు ఇవాళ మన దేశానికి పెనుశాపంగా తయారైంది. ఏటా 3 లక్షల మందికి పైగా దీనికి బలైపోతున్నారు. ఒకప్పుడు ఇది ఎందుకొస్తుందో ఎవరికీ తెలిసేది కాదు. మనిషిని క్రమంగా క్షీణింపజేస్తుండటం వల్ల క్షయ అని పిలుచుకునేవారు. కానీ కారణమేంటో తెలిసేది కాదు. జర్మనీ శాస్త్రవేత్త రాబర్ట్ కాక్ క్షయవ్యాధికి ఒక బ్యాక్టీరియా కారణమవుతుందని కనుగొనేంత వరకు రహస్యం అలాగే ఉండిపోయింది. టీబీకి కారణాన్ని గుర్తించాక, స్ట్రెప్టోమైసిన్ వంటి మందు అందుబాటులోకి వచ్చాక క్షయ ఉధృతి మొదట్లో బాగానే తగ్గింది. అయితే మందుల వాడకంలో మన నిర్లక్ష్యం మూలంగా టీబీ మళ్లీ మొండిగా మారుతోంది. క్షయ క్రిమి మందులను తట్టుకునే సామర్థ్యాన్ని సంతరించుకుంటోంది. ఇదేమంత మంచి పరిణామం కాదు. టీబీ జబ్బును తుదముట్టించేందుకు ఏం చేయాలో, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. క్షయ వాడుకలో టీబీగా పిలుచుకునే ఈ జబ్బు గురించి వినగానే మన ఒళ్ళు జలధరిస్తుంది. ఖల్ ఖల్మని అదే పనిగా దగ్గుతూ ఎండిపోయి శుష్కించిన దేహాలు మన కళ్ల ముందు కదలాడతాయి. ప్రపంచవ్యాప్తంగా మానవాళిని కబళిస్తున్న మొదటి 10 కారణాల్లో టీబీ కూడా ఒకటి. మన దేశంలో ప్రతి సెకన్కి ఒకరికి టీబీ సోకుతున్నట్టు, ప్రతిరోజు 1000 మంది టీబీ కారణంగా మృత్యువాత పడుతున్నట్టు అంచనా. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి 10 మందిలో 4 ఈ టీబీ క్రిమి ఉందని, ప్రతి ఏటా పెద్ద మొత్తంలో టీబీ కేసులు నమోదవుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. వైద్య రంగం అంతగా అభివృద్ధి చెందని, టీబీ గురించి అంతగా తెలియని కాలంలో ఎవరైనా అదే పనిగా దగ్గుతూ శుష్కించిపోతుంటే గాలి సోకిందనో శాపం పట్టిందనో భావిస్తూ వారిని దూరంగా పెట్టేవారు. 1882 మార్చి 24వ తేదీన జర్మనీ పరిశోధక మహాశయుడు రాబర్ట్ కాక్ తొలిసారిగా టీబీ మూలం మైక్రోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే సూక్ష్మక్రిమి అని ప్రపంచానికి చాటి చెప్పిన తరువాతే టీబీ గురించి ప్రపంచానికి తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే టీబీ కేసులు 10 మిలియన్ల కంటే ఎక్కువగా నమోదు కావడం జరిగింది. అదేవిధంగా మన ఇండియా లోపల ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే మన ఇండియా లోపలనే ఎక్కువ కేసులు నమోదవడం జరిగింది. మన ఇండియా లోపల దాదాపుగా 2.8 మిలియన్ల టీబీ కేసులు నమోదవడం జరిగింది. సో దీనిలో ప్రతి సంవత్సరము 4 లక్షల కంటే ఎక్కువ మంది టీబీ వల్ల చనిపోవడం అనేటటువంటి జరుగుతుంది. అయితే మన ఇండియా లోపల అవగాహన రాహిత్యం మూలంగా కావచ్చు, అదేవిధంగా లక్షణాలు తగ్గిపోయినాయని చెప్పి పేషెంట్లు మందులను మానివేయడం మూలంగా కావచ్చు, లేదంటే మందులను ఇష్టం వచ్చినటువంటి రీతిలో వాడడం మూలంగా కావచ్చు, మన ఇండియా లోపల టీబీ కేసులు అనేటువంటివి పెరిగిపోవడం అనేటటువంటిది జరిగింది. ఈ టీబీ అనేది మైక్రోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనేటటువంటి బ్యాక్టీరియా మూలంగా వస్తుంది. అయితే ఎవరైతే టీబీ సోకినటువంటి వ్యక్తి దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ, గట్టిగా నవ్వినప్పుడు కానీ అతని నుంచి వెలువడేటటువంటి తుంపర్ల ద్వారా ఈ టీబీ సోకేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ టీబీ అనేటువంటిది ఊపిరితిత్తులకు వస్తుంది. అదేవిధంగా ఊపిరితిత్తులకే కాకుండా శరీరం లోపల గోర్లు వెంట్రుకలకు తప్పించి ప్రతి ఒక్క అవయవానికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరి ఈ టీబీ సోకినటువంటి వ్యక్తి నుంచి వెలువడిన తుంపర్ల ద్వారా ఈ టీబీ అనేది రావడం జరుగుతుంది. ఎవరిలో అయితే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో, ఎవరిలో అయితే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుందో వాళ్ళు ఆ తుంపర్లను పీల్చినప్పుడు వారికి టీబీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే పౌష్టికాహారాన్ని తీసుకోరో, ఎవరైతే ప్రోటీన్ పదార్థాలని ఎక్కువగా తీసుకోరో, ఎవరైతే స్మోకింగ్ చేస్తుంటారో, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకున్నటువంటి వ్యక్తుల్లో కానీ, అదేవిధంగా ఎవరైతే దీర్ఘకాలికంగా మధుమేహం లేదా షుగర్తో బాధపడుతున్నటువంటి వ్యక్తుల్లో కానీ, ఇంకా ఇతరత్ర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వ్యక్తుల్లో కానీ, ముఖ్యంగా గుండె సమస్యలకు కానీ, లేదంటే ఈ కిడ్నీ సమస్యలు ఉన్నటువంటి వ్యక్తుల్లో కానీ, అదేవిధంగా ఏదైనా వ్యాధికి స్టీరాయిడ్స్ యూజ్ చేస్తున్నటువంటి వ్యక్తుల్లో కానీ, ఎయిడ్స్ పేషెంట్లలో కానీ ఎక్కువగా టీబీ వచ్చేటటువంటి ముప్పు అధికంగా ఉంటుంది. అదేవిధంగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్నటువంటి చిన్నపిల్లలు కానీ, 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్నటువంటి వృద్ధుల్లో కానీ ఎక్కువగా టీబీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది.
క్షయక్రిములు మనలో చాలామందిలో ఉంటాయి. రోగనిరోధక శక్తి బలహీనపడ్డప్పుడు ఇవి క్షయవ్యాధిని తెచ్చిపెడతాయి. పొగ తాగే వారిలో, మద్యం అలవాటున్న వారిలో, మధుమేహుల్లో, హెచ్ఐవి బాధితుల్లో, బొగ్గుగని కార్మికుల్లో, మురికివాడల్లో నివసించేవారిలో, గాలి సరిగ్గా ప్రసరించని ప్రాంతాల్లో జీవించేవారిలో, ఏదైనా కారణాన రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వారిలోనూ క్షయవ్యాధి వచ్చే అవకాశాలెక్కువ. సరైన పోషకాహారం, నిద్ర వంటివి లోపించిన కారణంగా రోగనిరోధక శక్తి సన్నగిల్లే వారికి టీబీ ముప్పు పొంచి ఉంటుంది. టీబీ జబ్బు కేవలం ఊపిరితిత్తులకే కాదు, గోళ్లు, వెంట్రుకలకు తప్పించి క్షయక్రిమి మన శరీరంలోని ఏ భాగంలోనైనా కనిపించే అవకాశం ఉంది. మూత్రపిండాలు, పేగులు, ఎముకలు, గుండె మీది పొరలు, మెదడు మీది పొరలు, జననాంగాల వంటి అవయవాల్లోనూ టీబీ రావచ్చు. కాకపోతే ఊపిరితిత్తుల్లో క్షయకేసులే మన దగ్గర ఎక్కువగా కనిపిస్తుంటాయి. కాబట్టి పల్మోనరీ టీబీ గురించి మనం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి. టీబీ లక్షణాలు ఎలా ఉంటాయంటే, ముఖ్యంగా 2 వారాల కంటే ఎక్కువగా దగ్గున్నప్పుడు కానీ, దగ్గుతో పాటు తెమడ రావడము, కొన్నిసార్లు తెమడ లోపల రక్తం పడడం అనేటువంటిది జరుగుతుంది. కొద్ది మంది లోపల పొడి దగ్గు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అదే కాకుండా దగ్గుతో పాటు 2 వారాల కంటే ఎక్కువగా ప్రతిరోజు సాయంత్రం పూట కానీ, రాత్రిపూట కానీ జ్వరం రావడము, అదేవిధంగా ఈ దగ్గు, జ్వరంతో పాటు ఆకలి లేకపోవడము, బరువు తగ్గిపోవడం అనేటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు. వీటితో పాటు నీరసము, నిస్సత్వ, రాత్రిపూట చెమటలు పట్టడము, ఇలాంటి లక్షణాలు టీబీ వ్యాధిలో చూస్తుంటాము. దీర్ఘకాలికంగా దగ్గు ఉన్నట్లయితే అది టీబీ అని అనుకోకూడదు. మిగతా వ్యాధులలో కూడా దగ్గు అనేటటువంటిది దీర్ఘకాలికంగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే అలర్జిక్ రైనైటిస్ కానీ, సైనసైటిస్లో కానీ ఈ దీర్ఘకాలికంగా దగ్గు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కొద్ది మంది లోపల జలుబు తగ్గిన తర్వాత వాళ్ళలో దగ్గు అనేటటువంటిది దీర్ఘకాలికంగా ఉంటుంది. ముఖ్యంగా అప్పర్ ఎయిర్వే కాఫ్ సిండ్రోమ్, దీని లోపల దీర్ఘకాలికంగా దగ్గు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఆస్తమాలో కానీ, అదేవిధంగా నాన్ ఆస్తమాటిక్ ఈస్నోఫిలిక్ బ్రాంకైటిస్లో కానీ, కొద్ది మంది లోపల గ్యాస్ట్రో ఈసోఫేజల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం, అంటే ఎసిడిటీ ప్రాబ్లం ఉన్నటువంటి వ్యక్తుల్లో కూడా దీర్ఘకాలికంగా దగ్గు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కొద్ది మంది బీపీకి వాడేటటువంటి ఏసీఈ ఇన్హిబిటర్స్ వాడడం మూలంగా వారి లోపల దీర్ఘకాలికంగా దగ్గు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సుఖీభవ. మన దగ్గర టీబీకి సంబంధించి ఆలస్యమే అతిపెద్ద సమస్యగా ఉంటుంది. జబ్బు మొదలైన దగ్గర నుంచి సమస్యను నిర్ధారించి మందులు ఆరంభించే నాటికి సగటున సుమారు 3 నెలల కాలం పడుతోంది. క్షయం మీద, టీబీ లక్షణాల మీద సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణం. నిర్ధారణ, చికిత్స ఆలస్యం అవుతున్న కొద్దీ క్షయవ్యాధి ముదిరిపోతుంది. ఒకరి నుంచి మరొకరికి వేగంగా అంటుకుంటోంది. మహమ్మారి టీబీ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. క్షయవ్యాధి మన శరీరాన్ని చెదపురుగులా తినేస్తుంది. క్షయక్రిమి శరీరంలో ఎక్కడ చేరినా మన రోగనిరోధక వ్యవస్థ దానిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తుంది. అది విఫలమైతే క్షయక్రిమి విపరీతంగా వృద్ధి చెందుతుంది. ఆయా భాగాలను తినేయడం ఆరంభిస్తుంది. ఊపిరితిత్తుల్లో చిన్న చిన్న రంధ్రాలు పడిపోతాయి. దీంతో వాపు, అక్కడంతా నీరు చేరడం, చీముగడ్డలు ఏర్పడడం వంటివి తలెత్తుతాయి. దీని మూలంగా దగ్గు, కళ్ళె పడడం వంటి లక్షణాలు కనపడతాయి. కొందరిలో మెడ దగ్గర లింఫ్ గ్రంథులు వాచి ఉబ్బుతాయి. 2 వారాలకు మించి దగ్గు, ఛాతీలో నొప్పి, దగ్గినప్పుడు కళ్ళె పడడం, బరువు తగ్గడం, జ్వరం, ఆకలి మందగించడం, ఊపిరాడకపోవడం, రాత్రిపూట చెమటల వంటి లక్షణాలు కనపడితే తప్పకుండా క్షయ పరీక్ష చేయించుకోవాలి. దగ్గినప్పుడు రక్తం పడుతుంటే ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకూడదు. పిల్లల్లో కొన్నిసార్లు లక్షణాలు కనపడతాయి, కానీ బ్యాక్టీరియా ఉన్నట్టు నిర్ధారణ కాదు. పిల్లల్లో ఎదుగుదల సరిగ్గా లేకున్నా, బరువు పెరగకున్నా టీబీ ఉందేమోనని అనుమానించి డాక్టర్ని వెంటనే సంప్రదించాలి. చాలామంది లోపల టీబీ సోకితే మరణమే అన్నటువంటి భావన చాలామందిలో ఉంది. అయితే అది తప్పు. ఎందుకంటే టీబీ వ్యాధిని నిర్మూలించడానికి, టీబీ వ్యాధిని తగ్గించుకోవడానికి చాలా చక్కటి మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎటొచ్చి టీబీ మందులను, టీబీ లక్షణాలు తగ్గినాయని టీబీ మందులను మానేసినప్పుడు, అదేవిధంగా టీబీ మందుల్ని ఇష్టం వచ్చిన రీతిలో వాడినప్పుడు ఈ టీబీ అనేటువంటిది తగ్గదు. చాలామంది టీబీ మందులు వేసుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. ఎవరైతే టీబీ మందులను వాడకుండా నిర్లక్ష్యం చేస్తుంటారో వారిలో మాత్రమే
టీబీ ప్రాణాంతకంగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ టీబీ చాలా సులభంగా తగ్గిపోయేటటువంటి వ్యాధి. టీబీ అనుమానిత లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తుల లోపల ముఖ్యంగా ఎక్స్రే తీయడం అనేటువంటి జరుగుతుంది. ఎక్స్రే తీసినప్పుడు ఎక్స్రే లోపల టీబీ తాలూకు మచ్చలు కనబడుతుంటాయి. ఒకవేళ ఎక్స్రే లోపల స్పష్టమైన టీబీ తాలూకు మచ్చలు కనబడకపోతే సిటీ స్కాన్ తీయాల్సి ఉంటుంది. సో అతి ముఖ్యమైనటువంటి పరీక్ష ఏంటంటే తెమడ పరీక్ష చేయడం మూలంగా టీబీ వ్యాధిని గుర్తించవచ్చు. తెమడ పరీక్షను CB0 చేయడం మూలంగా టీబీని నిర్ధారించవచ్చు. అయితే కొద్ది మంది లోపల దగ్గుతో పాటు తెమడ రాకుండా పొడి దగ్గు మాత్రమే ఉంటుంది. వీరిలో బ్రాంకోస్కోపీ అనే పరికరంని ముక్కు నుంచి ఊపిరితిత్తుల్లోకి తీసుకెళ్లి అక్కడ సిక్రీషన్స్ తీసుకొని వాటిని పరీక్ష చేయడం మూలంగా టీబీ వ్యాధిని గుర్తించవచ్చు. ఇదే కాకుండా కొద్ది మంది లోపల మెడకు ఇరువైపులా గడ్డలు కావడం జరుగుతుంది. వీటిని సర్వికల్ లింఫెడినోపతి అంటుంటాము. సో ఈ విధంగా గడ్డలైనప్పుడు FNAC కానీ లేదంటే చిన్న ముక్క పరీక్ష చేయడం మూలంగా టీబీ వ్యాధిని గుర్తించవచ్చు. క్షయవ్యాధి విషయంలో దానిని అనుమానించడంతో పాటు నిర్ధారణ చేసుకోవడం రెండూ ముఖ్యమే. దగ్గు ఎంతకీ తగ్గకుండా వేధిస్తున్నప్పుడు కళ్ల పరీక్షను చేయించుకోవాలి. అయితే దీనిలో క్షయక్రిములు కనపడకపోయినా జబ్బు లేదు అనుకోవడానికి లేదు. ఊపిరితిత్తుల్లో కాకుండా ఇతర భాగాల్లో టీబీ ఉన్నప్పుడు కఫంలో క్రిములు కనిపించవు. ఇలాంటప్పుడు ఛాతీ ఎక్స్రే కీలకం అవుతుంది. అవసరమైతే బ్రాంకోస్కోపీ, సూదితో ద్రవం తీసి పరీక్షించడం వంటివి కూడా చెయ్యాల్సి ఉంటుంది. అయితే ఒంట్లో టీబీ క్రిమి ఉన్నవారంతా క్షయబాధితులేం కాదు. ఒంట్లో క్రిమి ఉన్నప్పటికీ కొంతమందిలో రోగనిరోధక వ్యవస్థ టీబీని సమర్థంగా నియంత్రణలో ఉంచుతుంటుంది. ఈ రకమైన పరిస్థితిని లేటెంట్ టీబీ అంటారు. కానీ వీరిలో కూడా ఒక 10% మందిలో జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు టీబీ క్రిమి విజృంభించి పూర్తిస్థాయి క్షయవ్యాధిగా పరిణమించే అవకాశం ఉందని చెబుతున్నారు డాక్టర్లు. ఒక్కసారి టీబీ అని నిర్ధారించుకున్న తర్వాత టీబీ సోకినటువంటి వ్యక్తి 6 నెలల పాటు క్రమం తప్పకుండా ప్రతిరోజు మందులు వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీంట్లో ఈ టీబీ ట్రీట్మెంట్ను 2 భాగాలుగా విభజిస్తుంటాము. ఒకటేమో ఇంటెన్సివ్ ఫేజు, రెండోదేమో కంటిన్యూషన్ ఫేజు. ఇంటెన్సివ్ ఫేజ్ లోపల 4 రకాల మందులను 2 నెలల పాటు ఇవ్వాల్సి ఉంటుంది. దీంట్లో రిఫాంసిన్, ఐసోనియాజైడ్, ఈథాంబ్యూటల్, పైరజినమైడ్ అనే మందులు ఇస్తుంటాము. కంటిన్యూషన్ ఫేజ్ లోపల 3 రకాల మందులను 4 నెలల పాటు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో రిఫాంసిన్, ఐసోనియాజైడ్, ఈథాంబ్యూటల్ అనే మందుల్ని కంటిన్యూషన్ ఫేజ్లో ఇస్తుంటాము. సో ఈ మందుల్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా 6 నెలల పాటు వాడినట్లయితే బాగుంటుంది. కొద్ది మంది లోపల ఈ చికిత్సను 9 నెలల వరకు పొడిగించేటటువంటి అవకాశం ఉంటుంది. డాట్స్ అంటే డైరెక్ట్ అబ్జర్వేషన్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్ అంటుంటాము. ఇది ప్రభుత్వ పరంగా టీబీ మందుల్ని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే ప్రత్యక్ష పర్యవేక్షణ లోపల టీబీ మందుల్ని పేషెంట్కు అందించడం అనేటటువంటిది ప్రభుత్వ పరంగా జరుగుతుంది. ఇది ప్రతి PSCలో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఈ డాట్ సెంటర్స్ అనేటటువంటివి ఉంటుంటాయి. ఈ డాట్ సెంటర్లలో ఉచితంగా టీబీ మందుల్ని ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. కొద్ది మంది లోపల టీబీ తగ్గినట్లే తగ్గి మళ్ళీ తిరగబెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే కొద్దిమంది ఏం చేస్తుంటారంటే డాక్టర్ గారు టీబీ మందుల్ని ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత వారు టీబీ మందుల్ని వారి ఇష్టం వచ్చిన రీతిలో వాడుతుంటారు అన్నట్టు. కొద్దిమంది ఏం చేస్తుంటారంటే లక్షణాలు తగ్గినాయని చెప్పి టీబీ మందుల్ని మానివేయడం అనేటువంటిది జరుగుతుంది. సో దాని మూలంగా వ్యాధి అనేటటువంటిది మళ్ళీ తిరగబెట్టడం జరుగుతుంది. అదే కాకుండా కొద్దిమంది ఏంటంటే టీబీ మందుల్ని ఇష్టం వచ్చిన రీతిలో వాడుతుంటారు. కొందరు 10 రోజులు వాడుతుంటారు, 10 రోజులు మానేస్తుంటారు, మళ్ళీ 10 రోజులు వాడుతుంటారు. ఇలా వారి ఇష్టం వచ్చిన రీతిలో టీబీ మందులను వాడడం మూలంగా టీబీ తగ్గినట్లే తగ్గి మళ్ళీ లక్షణాలు కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. అదే కాకుండా కొద్దిమంది రెజిమన్ను కరెక్ట్గా వాడరు. అంటే 2 నెలల పాటు ఇంటెన్సివ్ ఫేజ్లో వాడాలి, 4 నెలల పాటు కంటిన్యూషన్ ఫేజ్ వాడాలి. కానీ ఈ విధంగా వాళ్ళు చేయరు. అంటే ఇష్టం వచ్చిన రెజిమన్ను వాడడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా కొద్దిమంది అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ ఇచ్చినటువంటి మందుల్ని వాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఇష్టం వచ్చిన మందుల్ని ఇవ్వడము, నాసిరకం మందులు ఇవ్వడం మూలంగా ఈ టీబీ తగ్గినట్టే తగ్గి మళ్ళీ తిరగబెట్టడం అనేటువంటిది జరుగుతుంది. టీబీ సోకినటువంటి వ్యక్తి ప్రతిరోజు క్రమం తప్పకుండా 6 నెలల పాటు ఖచ్చితంగా మందుల్ని వాడాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మందులు ఆపకూడదు. ఒకవేళ మందుల వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్లయితే డాక్టర్ గారికి తెలియజేయాలి. ఒకటి. రెండవది ఏంటంటే కుటుంబ సభ్యుల ముందు కానీ స్నేహితుల ముందు కానీ దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు
ఖచ్చితంగా కర్చీఫ్ను కానీ లేదంటే టిష్యూ పేపర్ను కానీ అడ్డుపెట్టుకోవాలి. ఒకవేళ దగ్గుతో పాటు తెమడ వచ్చినప్పుడు తెమడను ఉమ్మేయాల్సి వచ్చినప్పుడు జనాలు లేనటువంటి ప్రదేశంలో ఉమ్మి వేస్తే బాగుంటుంది. ఒకప్పటితో పోలిస్తే ఇవాళ టీబీ జబ్బుకు చక్కటి మందులు అందుబాటులో ఉన్నాయి. చికిత్సలో కూడా విప్లవాత్మక మార్పులు వచ్చాయి. మందులు ఖచ్చితంగా వాడుతూ ఇంటి వద్ద ఉంచి చికిత్స చేయటం అనేది ఇప్పుడు ప్రామాణికంగా మారింది. క్షయవ్యాధిని సమర్థంగా అరికట్టేందుకు, టీబీ మొండిగా మారడాన్ని నివారించేందుకు ఆరోగ్య కార్యకర్త ప్రత్యక్ష పర్యవేక్షణ సమక్షంలోనే రోగికి మందులిచ్చేలా డాట్స్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. క్షయవ్యాధిని అరికట్టే మార్గాల గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పటితో పోలిస్తే టీబీ జబ్బుకు ఇవాళ చక్కటి మందులు అందుబాటులోకి రావడంతో పాటు చికిత్సలో కూడా విప్లవాత్మక మార్పులొచ్చాయి. మందులు ఖచ్చితంగా వాడుతూ ఇంటి వద్దే ఉంచి చికిత్స చేయడం ప్రామాణికంగా మారింది. క్షయబాధితులు మందులు వేసుకుంటూ ఇంట్లో ఉన్నా ఇతరులకు వ్యాపించదు. మందులు వేసుకోకుంటేనే ఇతరులకు వ్యాపిస్తుంది. ఊపిరితిత్తుల్లో క్షయ నిర్ధారణ అయినప్పుడు ఐఎన్హెచ్, రిఫాంపిసిన్, ఇథాంబుటాల్, పైరజినమైడ్ ఈ 4 మందుల్ని క్రమం తప్పకుండా 2 నెలల పాటు వాడాలి. అయితే క్షయకారక మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ మహామొండిది. పైగా చాలా నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. మందులను తట్టుకుని జీవించే గుణం కూడా దీనికి చాలా ఎక్కువ. కాబట్టి దీర్ఘకాలం మందులు వాడాలి. నిర్దేశించిన మందుల్ని ఖచ్చితంగా నెలలు తప్పకుండా వాడడం అత్యంత ఆవశ్యకం. మధ్యలో మందుల్ని మానేస్తే టీబీ జబ్బు తగ్గినట్టే తగ్గి మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉంది. టీబీ సోకినటువంటి వ్యక్తి మందులు వాడుతున్నప్పుడు ప్రయాణాలు చేయకపోవడం మంచిది. అలాగే జనసాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్ళకపోవడం మంచిది. ఒకవేళ జనాలు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా మాస్కును విధిగా ధరించాలి. అదేవిధంగా గట్టిగా దగ్గినప్పుడు ఓపెన్గా దగ్గకూడదు. ఖచ్చితంగా కర్చీఫ్ని అడ్డు పెట్టుకున్నట్లయితే బాగుంటుంది. ఈ విధంగా ఒకరి నుంచి ఒకరికి టీబీ సోకేదాన్ని నివారించవచ్చు. అదేవిధంగా టీబీ సోకినటువంటి వ్యక్తి మందులు వాడుతున్నప్పుడు ఖచ్చితంగా పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. దీంట్లో ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉడకబెట్టిన కోడిగుడ్లు తీసుకోవడము, అదేవిధంగా వారానికి 2 లేదా 3 సార్లు మాంసాహారం తీసుకోవడము, అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడం కోసము ప్రతిరోజు వ్యాయామం చేయడము, లేదంటే వాకింగ్ చేయడము, కంటి నిండా నిద్రపోవడము, సరైనటువంటి పౌష్టికాహారం తీసుకోవడము, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. టీబీని నివారించుకోవడానికి పుట్టినటువంటి ప్రతి శిశువుకి బీసీజీ వ్యాక్సినేషన్ ఇప్పించాలి. టీబీ అనేటటువంటిది వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్నటువంటి వ్యక్తుల్లో వస్తుంది. కాబట్టి ఇమ్యూనిటీని పెంపొందించుకోవడానికి కోసం పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. అదేవిధంగా క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయాలి, కంటి నిండా నిద్రపోవాలి. ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా ఈ టీబీ నిర్మూలన లోపల భాగం పంచుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగతంగా తమ కుటుంబ సభ్యుల్లో కానీ, తమ స్నేహితుల్లో కానీ, తమ చుట్టుపక్కల కానీ ఎవరికైతే టీబీ అనుమానిత లక్షణాలు ఉన్నట్లయితే వాళ్ళను ఈ కళ్ళె పరీక్ష, తెమడ పరీక్షను చేయించుకునేలా ప్రోత్సహించాలి. ఒకవేళ తెమడ పరీక్ష లోపల టీబీ అని నిర్ధారణ అయినట్లయితే వాళ్ళను ఖచ్చితంగా 6 నెలల పాటు టీబీ మందులు వాడేటట్లు ప్రోత్సహించాలి. సామాజిక పరంగా అయితే విద్యావంతులు, అదేవిధంగా ఈ స్వచ్ఛంద సంస్థలు పేపర్ల ద్వారా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ ఈ అవగాహన సదస్సులు నిర్వహించినట్లయితే బాగుంటుంది. ప్రభుత్వ పరంగా టీబీ అనుమానిత లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులను తొందరగా గుర్తించి వాళ్ళకు తొందరగా పరీక్షలు చేసి మంచి చికిత్స అందించినట్లయితే బాగుంటుంది. అంటే తొందరగా చికిత్స అందించినట్లయితే మిగతా వారికి సోకకుండా నిర్మూలించిన వాళ్ళం అవుతాం. ఎవరైతే 3 వారాల కంటే ఎక్కువగా దగ్గు తెమడతో బాధపడుతున్నారో ఖచ్చితంగా విధిగా తెమడ పరీక్ష చేయించుకుంటే బాగుంటుంది. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ లోపల తెమడ పరీక్ష చేయించుకోవడానికి సదుపాయాలు అనేటివి ఉన్నాయి. కాబట్టి 2 లేదా 3 వారాల కంటే దగ్గు తెమడ ఉంటే ఖచ్చితంగా తెమడ పరీక్షను చేయించుకోవాలి. మందులు మధ్యలోనే మానేయడం, బరువుకు తగిన మోతాదు ఇవ్వకపోవడం, నాణ్యమైన మందులు వేసుకోకపోవడం, వీటి వల్ల క్షయక్రిమి మందులకు లొంగనంత మొండిగా తయారవుతుంది. ఇలాంటి పరిస్థితిలో క్షయకు వాడే ప్రధాన మందులు ఏవీ కూడా ఈ మొండి టీబీకి పనిచేయవు. వీరికి వేరే మందులు వాడాల్సి ఉంటుంది. అయితే ఇవి ప్రధాన మందులంత సమర్థవంతమైనవి కావు. దుష్ప్రభావాలు కూడా ఎక్కువే, ఖరీదు ఎక్కువే. ఇలాంటి మొండి టీబీకి కనీసం 2 ఏళ్ల పాటు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అగత్యాన్ని తప్పించుకునేందుకు మొదటిసారే టీబీ జబ్బు పూర్తిగా తగ్గే వరకు పూర్తికాలం పాటు మందులను వాడడం అన్ని విధాల మేలు.
ఇందుకు ప్రభుత్వ కేంద్రాలైనటువంటి డాట్స్ సెంటర్ల సహాయం పొందడం మరీ మంచిది. ఇక పిల్లలకు టీబీ రాకుండా పుట్టిన వెంటనే బీజీజీ టీకాను తప్పకుండా వేయించాలి. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మకూడదు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోటికి అడ్డంగా కర్చీఫ్ పెట్టుకోవాలి. ఇలా అన్ని రకాలుగా తగిన చర్యలు తీసుకోవడం ద్వారా మహమ్మారి టీబీని పూర్తిగా అరికట్టవచ్చు. టీబీ మనకు కోవిడ్లా కొత్తేమీ కాదు, చికిత్స కూడా మనకు తెలియందేమీ కాదు. అయినా టీబీ మనల్ని అనాదిగా పట్టి పీడిస్తూనే ఉంది. టీబీ నిర్మూలన అనేది మనకు ఇంకా కలగానే మిగిలిపోతుంది. పైగా రోజురోజుకి మొండిగానూ తయారవుతుంది. ఈ నేపథ్యంలో టీబీని కట్టడి చేయడం అత్యవసరం. అనుమానిత లక్షణాలను పసిగట్టి సత్వరమే మందులు మొదలుపెట్టి పూర్తి కోర్సు వాడితే చాలు టీబీ వ్యాధికి చాలా వరకు అడ్డుకట్ట వేయచ్చు.